క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకుట్టు. ఇక్కడ ఈరోజు నా స్టైల్లో ఎరుపు గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటో, క్యారెట్ అండ్ కొత్తిమీర. అండ్ దీని కాంబినేషన్ బఠానీ కర్రీ. అండ్ ఫస్ట్గా స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ గోధుమ రవ్వ ఉంటుంది. ఎరుపు గోధుమ రవ్వ, తెలుపు గోధుమ రవ్వ. నేనైతే ఎక్కువ ఎరుపు గోధుమ రవ్వే యూజ్ చేస్తాను, బాగుంటుంది. అండ్ తెలుపు గోధుమ రవ్వ తక్కువ యూజ్ చేస్తే మంచిది. అండ్ ఇక్కడికి వచ్చేసి ఎంచనకాయ గుళ్ళు అయితే నేనైతే వేయించేసుకుంటున్నాను. ఇది మొత్తం సిమ్లోనే జరగాలి, లేకపోతే పోపు మారిపోతుంది. ఇప్పుడు అదే బాండీలో కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు. సో నేను ఇక్కడ ఏంటంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చెనపప్పు వేస్తున్నాను, బాగుంటుంది ఉప్మాకైతే. అండ్ ఇక్కడికి వచ్చేసి పెసరపప్పు పెసరపప్పు వేసుకున్న తర్వాత అండ్ ఇక్కడికి వచ్చేసి మన శనగలు కూడా దగ్గరికి వచ్చేసినాయి ఉడికిపోవడానికి. ఇదైతే నేను ఇంకో వీడియోలో అయితే ఆ కర్రీ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసి 2 ఎండుమిర్చి, పోపంతా మంచిగా వేగిన తర్వాత 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకుని అటు ఇటు తిప్పుకోవాలి. ఇదంతా మనం ఎంత సిమ్ ప్రాసెస్లో చేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. సో మీకు చెప్పాను కదా ఎరుపు గోధుమ రవ్వ అంటే, ఇదిగో చూడండి, ఎరుపు గోధుమ రవ్వ అయితే ఇలా ఉంటుంది. సో దీంట్లో నేనైతే సేమియా కూడా యాడ్ చేశాను, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, ఇక్కడికైతే మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఎరుపు గోధుమ రవ్వ. ఇది చాలా అంటే చాలా తక్కువ మంది యూజ్ చేస్తారనమాట. ఈ గోధుమ రవ్వలో షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా తింటే చాలా కంట్రోల్ అవుతుందండి షుగర్. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకుందామో చూద్దాం. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకునే లోపు ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. అండ్ ఇక్కడ అయితే టమాటో అయితే వేసేసాను. టమాటో వేగిన తర్వాత లాస్ట్కి అయితే క్యారెట్ అయితే వేసేసుకుంటున్నాను. సో మన ఇంట్లో పొటాటో అండ్ ఇంకేమన్నా బ్రోక్లీ అని వేసుకున్నా కూడా ఉప్మా అనేది చాలా బాగుంటుంది. మనం ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడికి వచ్చేసి కల్లుప్పు. దీంట్లో మనం గోధుమ రవ్వలో వాటర్ పోస్తాం కాబట్టి సో ఆ వాటర్లో కల్లుప్పు అయితే కరిగిపోతుంది కాబట్టి నేనైతే కల్లుప్పు వాడుతున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసి మెజర్మెంట్ ఇది, మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. అదే మనకి బొంబాయి రవ్వ అయితే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. అలా ఒకసారి వాటర్ పోసినాక అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఈ వాటర్ వచ్చేసి బబుల్స్ చూడండి, చూపిస్తాను. ఇలా బబుల్స్ వచ్చే వరకు మరిగించిన తర్వాత స్లోగా మనం ఆ రవ్వ వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, నేనైతే రవ్వ మొత్తం వేసేసి సిమ్లో అయితే చేసేస్తున్నాను మొత్తం ఇట్లా అయితే. అండ్ ఒక పక్కన మన బఠానీ కూర కూడా అయితే వేసేసాను. సో ఇదైతే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఇక్కడ ఇలా ఉప్మా ఇలా దగ్గరికి వస్తుంది చూడండి, ఇలా అయితే దగ్గరికి వచ్చేసింది. మనకి సేమియా కూడా చక్కగా పట్టుకుంటే మెత్తగా అయిపోయేటట్టుగా ఉండాలి. ఇదంతా మొత్తం సిమ్లోనే జరగాలి. అండ్ ఇక్కడికి వచ్చేసి నేనైతే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. మనకి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనం ముందుగా వేయించుకున్న ఎంచనకాయ గుళ్ళు ఉన్నాయి కదా, సో ఆ గుళ్ళు కూడా వేసేసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ చట్నీ కానీ బఠానీ కూర అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. బాయ్ క్యూటీస్.